ఏంటి సీత ఇలా అయింది? కావాలని చేశారు. వాళ్ళ పాపానికి మనమేం చేయగలం? వాళ్ళనేదో చేయడం కాదు, నెక్స్ట్ మనమేం చేయాలి? డిఎఫ్ఓ గారు పెద్ద మనసుతో మనకు పెద్ద సాయం చేశారు. వాళ్ళేమో ఆ నేలే పనికి రాకుండా చేశారు. ఈ మొక్కల్ని అలా వదిలేలేం కదా. ఇప్పుడేం చేద్దాం? తిరిగి ఇచ్చేద్దామా? అలా చేస్తే మన మీద, మన శక్తి సామర్థ్యాల మీద నమ్మకం పోతుంది. మరొకసారి మనకి హెల్ప్ చేయరు. మరి ఈ మొక్కల్ని ఎలా కాపాడదాం? ఎక్కడో అక్కడ నాటాల్సిందే కదా. పోనీ నాన్నమ్మని అడిగి పొలంలో నాటుదామా? అప్పుడు మనం ఓడిపోయిన వాళ్ళం అవుతాం రాకు. ఈ మొక్కలన్నీ చచ్చిపోతాయి కదా సీత. అలాగే ఉంచితే 2-3 రోజులు అన్నీ వాడిపోతాయి. చూద్దాం, ఆ దుర్మార్గులకి గెలిచే అవకాశం ఇస్తాడా ఆ దేవుడు? భజ గోవింద గోవింద హరి గోవింద గోవింద భజ గోవింద గోవింద భజ గోవింద గోవింద హరి గోవింద గోవింద భజ గోవింద గోవింద. స్వామి చరిత్ర ఎరిగిన దానవు, తత్వం తెలిసిన దానవు, అలా విచారంగా ఉన్నావేంటమ్మా? నష్టం జరిగిపోయింది స్వామి. మనసుకి కష్టంగా ఉంది. ఏం చేయాలో తెలియడం లేదు. కష్ట నష్టాలు ఏవీ శాశ్వతం కాదని తెలిసి కూడా దిగులు పడితే ఎలా? ఎంత కష్టమైనా మేం భరించగలం. కానీ చిన్న చిన్న మొక్కలు స్వామి, అవేం తట్టుకోగలవు? చచ్చిపోతాయి కదా. మొక్కలా? అవును స్వామి, మేము వనం పెంచుతామంటే గవర్నమెంట్ ఇచ్చింది. కానీ అవి నాటే చోటుని దుర్మార్గులు నాశనం చేశారు. ఇప్పుడు వాటిని ఏం చేయాలో మాకు తెలియడం లేదు. ఎన్నాళ్ళని నీళ్లు పోస్తూ వాటిని ఆ కవర్లలో బ్రతికించగలం? సమస్యకి పరిష్కారం మన చేతుల్లో లేనప్పుడు చేతులెత్తి ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థించడమే. నాకు తెలిసిన ఒక చిన్న సూత్రం చెబుతాను. ఆ భోళాశంకరుడు మీ కోరిక తీర్చే మార్గం తక్షణమే చెప్తాడు. చేస్తారా? ఆ మొక్కల్ని బతికించుకోవడానికి ఎంత కఠినమైనా కష్టమైనా చేస్తాం స్వామి. జీవం విలువ తెలిసి ప్రాణిని కాపాడాలనే మీ ఆరాటం ఆ శివయ్య గ్రహిస్తాడు. తప్పకుండా మేలు చేస్తాడు. వేయించిన గోధుమ పిండితో బెల్లం కలిపి 108 లడ్డూలు చేసి ఆ పార్వతీ పరమేశ్వరులకు నైవేద్యం పెట్టి చుక్కలు పొడిచాక ఆవుకి తినిపించిన, గంగమ్మలో కలిపిన వెంటనే ఆయనే దారి చూపిస్తాడు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.